దుష్ట ప్రవర్తన కలిగిన వాడి మరణం ఎలా ఉంటుంది అన్నది ఎలా చెప్పుకున్నాం. కానీ యోగి బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణత్యాగం చేస్తాడు. మరీ ఘోరంగా అరుంధతి సినిమా అంత ఘోరంగా చనిపోవడం ఉండదులేండి. శరీరం నుండి నిష్క్రమించినంత వరకు నిష్క్రమించి శరీరం నుంచి బయటకు వచ్చిన జీవం బయటకు వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన అవస్థలో పడుతుందన్నమాట. ఇప్పుడు ఒక చోట్లో ఉండి కొత్త చోటికి ట్రాన్స్ఫర్ అయ్యామనుకుందాం మనం. ఆ శరీరం ఆ క్లైమేట్కి వాతావరణానికి మనం ఎలాగే శరీరం తట్టుకోలేదు, జీవి దానికన్నా ఇంకో డిఫరెంట్గా ఉంటుంది. కష్టపడి చాకరీ చేసిన తర్వాత మెత్తని సెయ్యి మీద పరుండగానే నిద్ర వచ్చినట్టుగా ఉంటుంది కదా. మృత్యాత్మక జీవితంతో పడిన శ్రమకు అటువంటి నిద్రావస్థ అవసరం. ఆ నిద్ర వల్ల జీవునికి గొప్ప శక్తి, శాంతి కలుగుతుందట. ముందు చేయాల్సిన పనులకు తగినంత శక్తి లభిస్తుంది. కానీ మరణించగానే నిద్ర రాదండి, కొంత అవధి ఉంటుంది. కానీ కొంతమంది మరణం కూడా కొంతమంది చూస్తూ మాట్లాడుతూ ప్రాణం విడిచేస్తారండి. కొంతమంది నిద్రపోతూ ప్రాణం విడిచేస్తారు. కొంతమంది ఏ రోగాలు లేకుండా ప్రాణం విడిచేస్తారు. కొంతమంది వెళ్తున్నాయి, అది మహాయోగ జాతకులు కానీ జరగదండి. కొంతమంది పుణ్యక్షేత్రాలు వెలిగి ప్రాణాలు విడిచేస్తుంటారు తెలియకుండానే. అది కొంతమంది పుణ్యకార్యాలు చేసి చనిపోతుంటారు. కొంతమంది ఈ కన్యాదానాలు చేసి కానీ, పుణ్యకార్యాలు చేసి కానీ, దైవ కార్యాలు చేసి చనిపోతుంటారు. అది మహాయోగ జాతకులు జరుగుతుంది. ఉన్నంతకాలం నాది 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 అని గోల పెట్టేసుకుంటారు. తర్వాత వెళ్ళిన తర్వాత ఏముండదు. ఎవరికి మినాయింపు లేదు, నాకు లేదు, మీకు లేదు, ఎవరికి లేదు. కొంతమంది మరణం మాత్రం వాళ్ళు ఎంత గొప్ప యోగ జాతకంతో పుట్టినా కొంతమంది లింకుడిగా ఉంటుంది. ఆ లింకు డెత్ మాత్రం చాలా ఘోరం అండి. గొప్ప నటుడిగా నటీమని ఉందనుకుందాం, గొప్ప క్రీడాకారులు ఉన్నారనుకుందాం. వాళ్ళు ట్రావెల్ చేస్తుండగా వాళ్ళతో పాటు తెలియని వ్యక్తులు కానీ, లేకపోతే వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళతో ఉంటారు. వీళ్ళందరికీ ఎట్ ఏ టైం ఒకేసారి స్పాట్ లిఖితం. అయితే పూర్వజన్మ సుకృతం వల్ల గట్టాను. కొంతమంది అంటే మృత్యుంజయ జపం చేయడం వల్ల. మృత్యుంజయ మంత్రం చాలా పవర్ఫుల్, కానీ దైవం నుంచి ఏది పవర్ఫుల్ కాదు. దైవం కొంతవరకు నిరోధిస్తుంది, కానీ మంత్రం కూడా కొంతవరకు నిరోధిస్తుంది. కానీ దైవం నిరోధించడం కూడా లిఖితానికి ఆయన కూడా, వాళ్ళు కూడా, భగవంతుడు కూడా కొంత సమయంలో శ్రీకృష్ణ పరమాత్మను తీసుకొని కురుక్షేత్రంలో ఆయన చేతి దాటిపోయి నిజానికి ఆయన ఇద్దరం ఆపర్ చేయడానికి ప్రయత్నం చేశాడు. డెత్ ఇస్ కన్ఫర్మ్. ఫారిన్ కంట్రీస్లో మన తలక ఈ ఆలోచన శక్తి, లేకపోతే మన సంబంధించిన గ్రంథాల నుంచి కానీ ఇవన్నీ పెట్టి సినిమాలు తీశారు కొన్ని. ఈ ఆలోచన నుంచి డెత్ అని కన్ఫర్మ్ అనేది. కానీ వాళ్ళు కొంత క్రూయల్గా అవన్నీ అటాచ్ చేసుకుని పెట్టుకున్నవి. నేను చెప్పాలని ఫైనల్ డెస్టినేషన్ మూవీ వచ్చింది. ఆ మూవీ పార్ట్స్ లాగాడు. ఇవన్నీ అందులో పాయింట్ ఇవన్నీ ఎవరివి? మనవే. థ్యాంక్ యూ. అదేదో సబ్స్క్రైబ్ లైక్ చేసి